ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తృతీయ శ్లోకము. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మైవాస్మి విభావ్యతాం అహరహర్గర్వః పరిత్యజ్యతాం దేహేహమ్మతి రుజ్యతాం బుధజనై వాద పరిత్యజ్యతాం. ఇందులో కూడా 8 ఉపదేశాలు. వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యార్థం అంటే వేదాంత వాక్యాలని చక్కగా విచారణ చేయాలి. రెండవది వేదాంతము లేదా ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి సిద్ధాంతాన్నే ఆశ్రయించాలి. అద్వైత సిద్ధాంతాన్ని ఆశ్రయిస్తే ఎటువంటి బాధ ఉండదు. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది సాక్షాత్ బోధించేటువంటిది అద్వైత సిద్ధాంతం ఒక్కటే. దుస్తర్కాన్ని విరమించాలి, అంటే చెడు తర్కాన్ని విడనాడాలి. తర్కము అని అంటే యుక్తితోటి ఇది ఇలా ఎందుకు అది అలా ఎందుకు అని యుక్తితోటి ప్రశ్నించడం. అక్కడ యుక్తి కాదు కావాల్సింది, అనుభవం కావాలి. బ్రహ్మమును అనుభవించాలి. అది సాధన ద్వారానే సాధ్యమవుతుంది, విచారణ ద్వారానే సాధ్యమవుతుంది అది. అందుకని దుస్తర్కాన్ని వదిలేయాలి. వేద సమ్మతమైనటువంటి తర్కాన్ని అనుసరించాలి. వేదంలో కొన్ని ప్రక్రియలు చెప్పారు, కొన్ని యుక్తులు చెప్పారు. ఆ యుక్తులను అనుసరించితే వేదాంతాన్ని అవగాహనలోకి అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. బ్రహ్మైవాస్మి విభావ్యతాం. బ్రహ్మ ఏవ అస్మి, నేను బ్రహ్మమునే అనేటువంటి భావనలో ఉండాలి. అహరహర్ గర్వ పరిత్యజ్యతాం. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ గర్వం తలెత్తకుండా చూసుకోవాలి. గర్వము, అభిమానము. 7వ ఉపదేశము. దేహమే నేను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి. నేను దేహాన్ని కాదు, ఆత్మను. అహం బ్రహ్మాస్మి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపదేశం 8వది. బుధజనై వాద పరిత్యజ్యతాం. వాదము చేయొద్దు. శాస్త్రవాదాలు, శాస్త్ర చర్చలు మహాత్ములు చేస్తే చేసుకోనివ్వండి. మనకంటే తెలిసిన వాళ్ళతోటి వాదించటము లేదా అసలు వాదనే అనవసరం. తెలుసుకోవటం కోసం చర్చించటం మంచిదే, కానీ ఖండించటం కోసమో లేకపోతే నాకేదో తెలుసు అని ప్రదర్శించటం కోసమో వాదన చేయకూడదు. ఇది ఇక్కడ చెప్పేది. వీటికి వివరణ. మొదటి ఉపదేశము. వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యార్థం అంటే ఉపనిషత్ వాక్యాలని విచారణ చేయాలి. మహావాక్యాలు వేదాంతంలో చాలా ఉన్నాయి. మహావాక్యాలు ఉన్నాయి, అవాంతర వాక్యాలు ఉన్నాయి. కానీ మహావాక్యములని ప్రాచుర్యంలో మహాత్ములు చెప్పినటువంటి స్థిరపరిచినటువంటి ముఖ్యంగా 4 చెప్తారు. ఇంకా చాలా ఉన్నప్పటికీ 4టికి మాత్రమే మహావాక్యములు అని చెప్పి ప్రాచుర్యంలో ఉంది. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వేదం నుంచి, ఉపనిషత్తుల నుంచి వచ్చాయి. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదము, ఐతరేయ ఉపనిషత్తు నుంచి. దానికి శాంకర భాష్యం మనం ఇంకా చెప్పుకోలేం. రెండవది తత్వమసి, సామవేదం నుంచి, ఛాందోగ్యోపనిషత్తు. మూడోది అయమాత్మ బ్రహ్మ, అథర్వవేదము, మాండుక్యోపనిషత్తు. 4వది అహం బ్రహ్మాస్మి. ఇది యజుర్వేదం నుంచి, బృహదారణ్యకోపనిషత్తు. ఈ 4 ఉపనిషత్తులు కూడా వీటికి శాంకర భాష్యం చర్చించలేదు. ఈ 4 మొదటి రెండు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఈ 2 ఉపదేశ వాక్యములు అంటారు.
తర్వాత 2 అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ 2 అనుభవ వాక్యములు, అనుభవ రూప వాక్యములు. అంటే మొదటి 2 శిష్యుడికి గురువు ఉపదేశించేటువంటివి. వాటిని సాధన చేసిన తర్వాత శిష్యుడిని గురువు ప్రశ్నించినప్పుడు అనుభవం పొందినటువంటి శిష్యుడు చెప్పేటువంటివి 3, 4 అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనుభవ రూపములవి. ఇటు మహావాక్యముల యొక్క అర్థాన్ని గురు బోధతోటే వీటి వివరణ అనేది మనకు అర్థమవుతుంది. ఏదో పైన చదివేసేస్తే అహం బ్రహ్మాస్మి అని ఒక 1,000,000 సార్లు జపం చేసినా కూడా ఆ బ్రహ్మాత్మైక్య స్థితి అనేటువంటిది కలగదు. గురు బోధతోటే విచారణ ద్వారానే కలుగుతుంది అది. 2వ ఉపదేశము శృతిశిర పక్ష సమాశ్రీయతాం. శృతి అంటే వేదం, శృతి శిరస్సు ఉపనిషత్తు చెప్పుకున్నాం. వేదాంతం, ఈ వేదాంతం అనగా ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి సిద్ధాంతాన్నే ఆశ్రయించాలి. మనకి శంకర భగవత్పాదుల వారి మార్గంలో అద్వైత సిద్ధాంతమే ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటిది. భగవంతుడు అనంతుడు, ఇది సహేతుకంగా వివరించింది వేదజ్ఞానం. వేదాంతం ప్రతిపాదించేటువంటిది అద్వైతమే. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని మోక్షము కావాలి, మోక్ష ఇచ్ఛ కలిగినటువంటి వాడు వేదాంతాన్నే ఆశ్రయించాలి, అద్వైత జ్ఞానాన్ని ఆశ్రయించాలి. భగవంతుడు అనంతుడు, అతడు అనంతుడైనప్పుడు రెండో వస్తువు ఉండడానికే అసలు అవకాశం లేదు. దాంతో ఏమవుతుందంటే అద్వైతానికి భిన్నమైనటువంటి వాదన కానీ యుక్తి కానీ తర్కానికి నిలవలేదు. అందుచేతనే గురువు వద్ద వేదాంత వాక్యాన్ని విచారణ చేసిన పిదప ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి సిద్ధాంతాన్నే సాధకుడు ఆశ్రయించాలి. 3వ ఉపదేశము దుస్తర్కాత్సు విరమ్యతాం. పనికిరాని అనవసరమైనటువంటి తర్కాలు దుస్తర్కము లేదా కుతర్కము అంటారు. వీటికి దూరంగా ఉండాలి. తర్కం అనేటువంటిది శాస్త్రం, తర్కశాస్త్రం ఉంది, తర్క సంగ్రహము ఇంట్రడక్టరీ బుక్ అనుకోవచ్చు, ప్రకరణ గ్రంథం. అది సందర్భం వస్తే తర్క సంగ్రహం కూడా చెప్పాల్సినటువంటిది ఒకటి పెండింగ్ ఉంది. తర్క సంగ్రహము, తర్కము బేసిక్స్ అర్థమైతే తప్ప శాంకర భాష్యంలో కొన్ని అంశాలు న్యాయపరమైనటువంటివి, అంటే నైయాయిక సిద్ధాంతానికి దర్శన శాస్త్రానికి సంబంధించినటువంటి వాటి యొక్క ఖండన చర్చ అనేటువంటివి తర్క సంగ్రహం అర్థమైతే తప్ప బోధపడవు. ఆ టర్మ్స్ అనేటువంటిది అక్కడ ఉపయోగిస్తారు కాబట్టి తర్క సంగ్రహము తెలుసుకుని ఉండవలసిన అవసరం ఉంది. తర్కశాస్త్రం లేకుండా తత్వశాస్త్రం లేదు. తర్కం అంటే యుక్తి అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. సత్య నిర్ణయం చేయటానికి ఉపయోగపడేటువంటి దాన్ని తర్కము లేదా తర్కశాస్త్రం అంటారు. అది దారి తప్పించి పెడతో పట్టిస్తే అది దుస్తర్కము కుతర్కం అవుతుంది. అందుకని దుస్తర్కము కుతర్కం చేసేటువంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే అది కూడా దుస్సాంగత్యమే అవుతుంది. ఉదాహరణకి చార్వాకులు ఉన్నారు. మీరేదో కాస్త ప్రయత్నం చేసి పరమాత్మతత్వం తెలుసుకుందాము, వేదాంతం విందాము, భక్తి పెంచుకుందాము, సమాధి చక్ర సంపత్తి వృద్ధి చెందించుకుందాము, ఇదేదో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఒక చార్వాక్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వాడు వచ్చి రోజు అదే పనిగా మీ పక్కన కూర్చొని జీవితమే సత్యము, ఈ దేహమే సత్యము, దేహం ఉన్నంత వరకే ఏది చేసినా, దేహం పోయిన తర్వాత పుణ్యం ఏంటి పాపమేంటి, అందుకని బతికుండగానే నువ్వు చేయదలుచుకున్నవి చేసేసి రుణం కృత్వా ఘృతం పిబేత్ ఇలా చెప్పేస్తాడు. అప్పు చేసేయి, నీకు ఘృతం అంటే నెయ్యి, అంటే భోగాలను అనుభవించు, కావాలంటే అప్పు చేయి, రుణం కృత్వా ఘృతం పిబేత్, రుణమైనా చెయ్యి, ఆ రుణం తీర్చాలి, దాన్ని తప్పించుకో. అది ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నంత వరకే కదా ఈ రుణము. అతనన్నా పోవచ్చు లేదా నువ్వన్నా పోవచ్చు, ఇద్దరిలో ఎవరు పోయినా ఇంక రుణం ఏముంది అక్కడ. ఇలాంటి వాదన ఇలాంటి రోజు చెప్పాడు అనుకోండి, చెప్తే ఎక్కువ మందికి ఇదే ఆకర్షిస్తుంది. ఆ పొద్దున్నే 4ంటికి లేవటం ఎందుకు, సాధన చేయటం ఎందుకు, హ్యాపీగా పడుకోవచ్చు కదా నిద్ర వచ్చినంతసేపు, దేహం ముఖ్యం కదా, నిద్ర వచ్చినప్పుడు నిద్ర చెడగొట్టుకుని ధ్యానం ఎందుకు, సాధన ఎందుకు, ఇలా చెప్పాడు అనుకోండి, సాంగత్య దోషంతో అటు మారేటువంటి అవకాశం ఉన్నాయి. మారిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి అలాంటి వాళ్ళతో చేసే సాంగత్యం కూడా దుస్సాంగత్యమే. ఏదో ఒక తాగుబోతో తిరుగుబోతో అతనితో సాంగత్యమే దుస్సాంగత్యం కాదు. కాబట్టి దుస్తర్కాన్ని దుస్సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. 4వ ఉపదేశము శృతిమత తర్కోనుసంధీయతాం. అంటే వేద సమ్మతమైనటువంటి తర్కాన్ని, యుక్తిని, దాన్ని వినియోగించుకుంటే
శాస్త్ర అర్థము వాక్యార్థము స్పష్టంగా తెలుస్తుంది. ఎవరికి వాళ్ళం మనం చదువుకొని అర్థం చేసుకోగలిగినటువంటిది కాదు. ఈ సందేహం ఎందుకు? దీనికి సమాధానం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ని చెప్తున్నారు స్వామీజీ, అక్కడికి వెళ్ళి ఎందుకు అధ్యయనం చేయాలి, ఆయన కూర్చొని చదువుకొని చెప్పలేరా మనకి? నేను ఇంత దూరం ఎందుకు వచ్చి అధ్యయనం చేస్తున్నాను? శాస్త్రం ఆచార్య సన్నిధౌ. శాస్త్రం అనేటువంటిది గురుముఖత నేర్చుకోవాలి. గురువుని ఆశ్రయించి గురుసేవ చేసి నేర్చుకోవాల్సినటువంటిది వేదాంతం, అందున అద్వైత సిద్ధాంతం. ఇది ఎవరికి వాళ్ళు మనము ప్రయత్నం చేసి థియరీ తెలిస్తే తెలియచ్చు, కానీ అందులో ఉండేటువంటి యుక్తులు, అనుభవపూర్వకమైనటువంటి వాక్యాలు గురుముఖత వస్తే తప్ప అవి బోధపడవు. కాబట్టి వేదం బోధించేటువంటి మార్గానికి అనుకూలమైనటువంటి తర్కాన్ని జోడించి సక్రమంగా శాస్త్రం బోధించేటువంటి విధానం గురువులకే తెలుసు. దీన్నే ఆగమ ఆచార్య ఉపదేశ పరంపర అంటారు. ఆగమం అంటే శృతిని అనుసరించి ఆచార్య పరంపరలో వచ్చినటువంటిది ఉపదేశం అవుతుంది. అందువల్ల వేదం ఆమోదించినటువంటి తర్కాన్నే ఉపయోగించుకుంటూ గురు సన్నిధిలోనే శాస్త్రమును అర్థం చేసుకోవాలి. 5వ ఉపదేశము బ్రహ్మైవాస్మి విభావ్యతాం. నేను బ్రహ్మమునే, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ ఏవ అస్మి. బ్రహ్మమునే అయి ఉన్నాను, ఇంకొకటి కాదు. నేను జీవుడిని కాదు. ఇది అజ్ఞానంతో ఉండేటువంటి భావన. నేను వేరు, పరమాత్మ వేరు. ఇదే జ్ఞానం కలిగిన తర్వాత, విచారణ ద్వారా, గురువాక్యోపదేశం ద్వారా జ్ఞానం కలిగిన తర్వాత నేను బ్రహ్మమునే అని తెలుసుకుంటాడు సాధకుడు. ఉన్నది ఒకే ఒక్క చైతన్యము, రెండు లేవు. నీ లోపల ఉన్నటువంటిది అదే చైతన్యము, బయట ఉన్నటువంటిది అదే చైతన్యము. జీవుడు బ్రహ్మము రెండు కూడా ఆ చైతన్యమే. రెండు వేరే అనేటువంటిది ఉపదేశం కోసం, బోధ కోసం చెప్పినటువంటిది జీవాత్మ అని. దేహమే నేను అనేటువంటి భావనలో అల్పజ్ఞులమైపోతాం. ఈ జీవుడు అల్పజ్ఞుడైపోతాడు. విశ్వమంతా వ్యాపించినటువంటి ఈశ్వరుడు విశ్వజ్ఞుడిగా బోధపడుతున్నాడు. ఇది ఉపాధిగతమైనటువంటి భేదమే తప్ప ఉపాధిని తీసేసి చూస్తే మొత్తం ఒక్కటే అనేటువంటిది బోధపడుతుంది, దర్శనమవుతుంది. దీనికి ఉదాహరణ, ఒక బెలూన్లో గాలి నింపాం. ఆ గాలి నింపినప్పుడు బెలూన్ కాస్త దృఢంగా ఉన్నప్పుడు బాగా గాల్లో ఎగురుతుంది. కాసేపడేటప్పటికి బెలూన్ మెల్లమెల్లగా మెత్తబడుతూ గాలి అంతా దిగిపోయిన తర్వాత బెలూన్ నేల మీద అలా చతికిల పడుతుంది. ఆ బెలూను బాగా ఊదిన తర్వాత గాల్లో ఎగురుతుంటుంది. దాన్ని ఒక పిన్ తోటి గుచ్చామనుకోండి, ఆ బెలూన్లో గాలి అంతా ఏమవుతుంది? బయట గాలిలో కలిసిపోతుంది. బయట గాలి వేరు, లోపల గాలి వేరు కాదు. ఉపాధిని బట్టి బెలూన్ లోపల గాలి, బెలూన్ బయట గాలి అన్నాం. బెలూన్ ఉన్నంత వరకే అది. బెలూన్ ఎప్పుడైతే క్షీణించిందో లోపలి గాలి ఏంటి, బయట గాలి ఏంటి? ఇదే ఉప్పు ముద్ద ఉంది. ఉప్పు ముద్దని రాళ్ళ ఉప్పు అంటాం. ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసాం, ఏమైపోతుంది? ఉప్పు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, నీటిలో కరిగిపోతుంది. అదేవిధంగా జీవుడు పరమాత్మలో భిన్నం కాదు. పరమాత్మ కంటే భిన్నం అసలు ఎప్పుడూ కాదు. ఉపాధిగతమైనటువంటి భేదం మాత్రమే అది. అందుకని ఉపాధిని తొలగించి చూస్తే ఆత్మదర్శనం అవుతుంది. ఈ ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనం. దీన్నే ఆత్మసాక్షాత్కారం, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. జీవ చైతన్యము వేరు, బ్రహ్మ చైతన్యం వేరు కాదు. జీవుడే బ్రహ్మము. జీవో బ్రహ్మైవ నాపరః. ఇది ఈ నిశ్చయంతో నేనే బ్రహ్మము అని సదా సర్వదా భావిస్తూ ఉండాలి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. నేనే ఆ పరమాత్మ, పరమాత్మయే నేను. ఈ భావనతోటే నిరంతరము జీవబ్రహ్మైక్య సాధన చెయ్యాలి. 6వ ఉపదేశము అహరహ గర్వ పరిత్యజ్యతాం. అహహ అహహ అంటే పగలు రాత్రి ప్రతి క్షణము ఆత్మవిమర్శన చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వము, నేనేదో సాధించాను, నాకేదో తెలిసిపోయింది, నేను చెప్తున్నా, నాకు 100 మంది శిష్యులు ఉన్నారు, లేదా నేను ఒక గొప్ప పని చేస్తున్నా, నేను వేదాంత శ్రవణం చేస్తున్నా, ఇలాంటి నేను 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 గర్వంతో కూడిన నేను రానేకూడదు. ఇది అహంకారం చాలా చెడ్డది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఎదుటి వాళ్ళకంటే నేను ఎక్కువ అనేటువంటి భావన, లేదా వాళ్ళకి తెలియనిది నాకు తెలుసు, వాళ్ళకంటే నేను ఏదో అంశంలో ఎక్కువ వాడిని, వాడి దగ్గర ధనం లేదు, నా దగ్గర ధనం ఉంది, వాడి దగ్గర తెలివి లేదు, నా దగ్గర ఎక్కువ తెలివి ఉంది, ఇలాంటివి ఎటువంటి ఆలోచనలు వచ్చాయా అదే అహంకారాన్ని తలెత్తడానికి కారణమవుతుంది. అందుకే ధనము, జనము, యవ్వనము ఇవన్నీ ఈరోజు ఉన్నాయి అని చెప్పి అనుకోవద్దు. లేకపోతే మరీ మంచిది. కాలం ఒక్క నిమిషంలో మొత్తం మార్చిపడేస్తుంది. ఎన్ని చూడలేదు. ఒక్క సునామీ వచ్చింది, నిన్న రాత్రి సునామీ రాకముందు క్షణం వరకు కోటీశ్వరుడు, ఒక్క క్షణంలో సునామీ మొత్తం తుడిచిపెట్టేసింది. ఏమైంది? అలా ఎన్ని చోట్ల జరగలేదు. యుద్ధం వచ్చింది లేదా? యుద్ధంలో ఉక్రెయిన్ పరిస్థితి చూడండి, ఎంతమంది ధనవంతులు బీదవాళ్ళు అయిపోయారు, ఎంతమంది కుటుంబీకులు ఒంటరి వాళ్ళు అయిపోయారు. కాబట్టి కాలం ఏ క్షణంలో ఏదైనా చేసేస్తుంది, ఏ క్షణంలో అయినా మొత్తం తుడిచిపెట్టేయగలదు. కాబట్టి వీటిని చూసి గర్వించొద్దు, విర్రవీగొద్దు. మాయామయమైనటువంటి ఈ జగత్తు నుంచి విడిపడి బ్రహ్మపదమును పొంది తరించుమని ఇది భజగోవింద స్తోత్రంలో కూడా భగవత్పాదులు వారు ఇదే చెప్తారు. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. చేతిలో ఉన్నటువంటి సమయాన్నే సద్వినియోగం చేసుకొని సాధించడానికి ప్రయత్నం చేయాలి నిరంతరం. నేను అనే అహంకారం వల్లనే నాది అనేటువంటి భావన, అహంతాతోటే మమత్వం వస్తుంది. నాది అనేది ఏం చేస్తుంది? లేనటువంటి దుఃఖాలను తెచ్చిపెడుతుంది. అది నాది అనేటువంటి దానికి దెబ్బ తగిలితే బాధ, దూరం అయితే బాధ, నశించితే దుఃఖం. కాబట్టి రేయింబౌళ్ళు అనుక్షణంలో గర్వము, అహంకారము, నేను, నాది ఇవి తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి. తలెత్తిన వెంటనే దాన్ని తుడిచిపెట్టేయాలి, తుంచేయాలి. 7వ ఉపదేశము, దేహే అహమ్మతి రుజ్యతాం. దేహమే నేను అనేటువంటి భావనని విడిచిపెట్టాలి. ఈ దేహం నశించిపోయేటువంటిదే. 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా దేహం ఈరోజు లేదు. ఇప్పుడు ఉన్నట్లుగా ఒక 5 సంవత్సరాల తర్వాత ఉండదు. 5 సంవత్సరాలు ఉంటుందా అనేది కూడా గ్యారంటీ లేదు. ఉంటే ఉంది అనుకున్నా, ఉంటే ఇలాగే ఉంటుందని ఏమీ గ్యారంటీ లేదు. నా దేహం అంటామే కానీ నేనే దేహం అని అనము. ఇప్పుడు దేహంలో మార్పులు ఎన్ని గమనించుకోవాలో మనం. చిన్నప్పుడు పరిగెత్తినట్టుగా 30 దాటిన తర్వాత పరిగెత్తగలిగామా? 30లో నడిచినట్లుగా 50లో నడుస్తామా? ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలే. ఇవన్నీ తెలుసు. దీన్ని గుర్తించి యాత్రని కొనసాగించడం కొందరికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. నేను కాని దాని యందు నేను అనేటువంటి భావనే అజ్ఞానం. ఇది అజ్ఞానంతో సంప్రాప్తించింది. దేహం నేను కాదు, ఒప్పుకుంటున్నాం. కానీ దీని యందు నేను అనేటువంటి భావన, దేహానికి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది, దేహానికి అనారోగ్యం చేస్తే నాకు అనారోగ్యం అయింది అంటారు. ఇది అజ్ఞానంతో ప్రాప్తించింది. దీనికి కారణం ఏంటి? నేను అనేటువంటిది ఎవరో తెలియకపోవటమే. నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం మనిషికి కలగలేదు. అందుకనే దేహమే నేను అనేటువంటి దేహ భావనలో ఉన్నారు. కాబట్టి నేను దేహాన్ని కాను. మరి నేను ఎవరంటే సోహం, ఆ పరమాత్మయే నేను, ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను. ఈ సత్యాన్ని సద్గురువుని ఆశ్రయించి బోధ రూపంలో గ్రహించాలి. 8వ ఉపదేశము, బుధజనైర్వాద పరిత్యజ్యతాం. బుధజనులు అంటే తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానులు, పెద్దవారు, సజ్జనులు, గురువులు. వీళ్ళతోటి వాగ్వాదం చేయకూడదు. వాగ్వాదం చేసి పొందేటువంటిది ఏమీ ఉండదు. వాదో నావలంబ్య, నారద భక్తి సూత్రాల్లో కూడా ఇదే చెప్తారు. వాదాన్ని అవలంబించవలదు. మనకు కావలసినటువంటి దాన్ని పెద్దల ద్వారా వినాలి. సందేహం కలిగితే పరిప్రశ్నేన సేవయే. సందేహం కలిగితే వినయంతో ప్రశ్నించి తెలుసుకోవాలి. కానీ వాద వివాదాలు చేసి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇంకొకటి, వాదన చేయటం ద్వారా అవతల వాళ్ళు ఏదో మంచి మాట చెప్దామనే ఉద్దేశం ఉంటే దాని నుంచి మనమే పక్కకి లాగిన వాళ్ళం అవుతాం.
ఇవి గ్రహించి ఈ 8 ఉపదేశాలతోటి 3వ శ్లోకం అయ్యింది. రేపు 4వ శ్లోకం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.